అవును సార్. మీకు బాగా కదిలించిన పాట ఒక పాట పాడండి. తను పాడిన పాటల్లో నన్ను బాగా కదిలించిందంటే నాన్న పాటనే సార్. ఇంక అంతకంటే నాకు గొప్పగా అంటే చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను. ఒక తండ్రి మీద బ్రతికున్నప్పుడే తండ్రి జీవితం గురించి, తండ్రి అంటే ఎట్లా ఉండాలనేది అంటే ఒక ఊహాజనితంగా రాసే విషయం కాదు సార్. ఒక తల్లి విషయం కానీ, ఒక తండ్రి విషయం కానీ, అది భౌతిక విషయం కదా సార్. పాడండి. పడతాను సార్. అది నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ పాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు, మేము చిన్న తప్పు చేసిన చిరునవ్వుతోనే మన్నించినవు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు, నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నవు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. అది నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసును గాయపరచనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ నా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. ఇంతకంటే గొప్పగా తల్లిదండ్రులకి ఏముంటుంది సార్ కీర్తి. ముఖ్యంగా తండ్రికి ఇంత గర్వకారణమైనటువంటి పాట పుట్టించి తండ్రిని ప్రేమించని వాళ్ళని కూడా తండ్రిని ప్రేమించాలి. సాయి చూడు, వాళ్ళ నాన్న ఎవరి నాన్ననో చూసి ఇన్స్పైర్ అయ్యి తండ్రి అంటే ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. తండ్రికి పిల్లల మీద ప్రేమ కూడా ఉంటుంది. తండ్రి యొక్క అవసరం పిల్లలకు అందరికీ ఉంటుంది. మా నాన్న కూడా అట్లా ఉన్నాడు, మాకు అట్లా నేర్పించిండు. ఆయన చూసి నేను నేర్చుకున్న పాట నేర్చుకున్నా, ఆయన మాట నేర్చుకున్నా, ఆయన క్రమశిక్షణ నేర్చుకున్నా. ఆయన జీవితమే నాకు ఒక గుణపాఠం. కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఆయనకు తెలుసు. పిల్లల్ని సంతోషం ఎట్లా పెట్టాలని తెలుసు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన దుఃఖపెట్టిన రోజులు లేవు, ఎప్పుడు సంతోషమే కలిగించిండు మా నాన్న. అన్న ఈ పాటలో సాహిత్యం ఉంది కదా, నాన్న గురించి రాసింది అన్న. పాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడు మీ పట్ల సాయి? పాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా సార్ అంతకన్నా ఎక్కువ ఉండేవాడా? అంతకంటే ఎక్కువ అని ఇప్పుడిప్పుడే ఉండేది, కానీ నా పట్ల మాత్రం ఎప్పుడు ప్రేమ కలిగి ఉండేది సార్.
సరే చాలా ఏళ్ళు మేము కొన్ని రోజులు కలిసి లేము, మాట్లాడుకునిలేము, కొంచెం దూరం. అంటే ఆయన ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు, ఆయన ప్రోగ్రాంలు ఎక్కువ ఉండేవాడు. ఎప్పుడో ఒకసారి నేనన్నా వచ్చి కలవాలే, లేదా ఎప్పుడో ఒకసారి అమర్చింతకు వచ్చి తను రోజుకి వచ్చి మాట్లాడారు, ఫోన్లో మాట్లాడేవాడు అప్పుడప్పుడు, అది తక్కువ. కాకపోతే సార్ నా దృష్టి ఏంటంటే ఎప్పుడు కలిసి ఉంటేనే ప్రేమ ఉంటుందని నా అభిప్రాయం కాదు. ఎప్పుడన్నా కానీ ఒక్కసారి సార్, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒకసారి సార్ బాగున్నారా మీరు వెంకటరాములు గారు అంటే అదే హ్యాపీ అనిపిస్తుంది. అట్లా కన్న కొడుకు ఇంత ఎదుగుతున్న క్రమంలో నాతోటి ఒక పూటగా మాట్లాడకపోయినా కలవకపోయినా అది పెద్ద విషయం కాదు. కానీ గొప్పవాడుగా కీర్తించబడుతున్న కొడుకును చూసి ఇంకా అంతకంటే సంతోషం ఇంకేముంది, గర్వం అది చాలా గర్వంగా అనిపించి నా కొడుకు చాలా ఎక్కడైనా ఉండని హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మా నాన్న వల్లనే నేను ఇంత గొప్పవాడిని అయినా అని చెప్పుకున్నాడు. అది ఎక్కడ పోయినా సార్, ఎక్కడ పోయినా తను మా నాన్న నాకు ఈ పాట నేర్పించిండు, మా నాన్న వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన, నేను మా నాన్న లేకుంటే ఇక నేను లేను అని నాకు పాదపూజ కూడా చేసింది సార్. నా ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక తండ్రిగా మా నాన్న నాకు జన్మనిచ్చి రక్తం పంచిచ్చి, అదే కాకుండా నాకు ఒక స్వరం ఇచ్చిండు. ఆ స్వరంతో ఈరోజు సాయి చంద్ అనేవాడు ప్రపంచం అంతా వెలిగిపోతున్నాడు. అది మా నాన్నకి స్వరం లేకపోయి ఉంటే నేను ఎంత సాధన చేయవలసి వస్తున్నానో, ఎంతటి ప్రావీణ్యం సంపాదించుకోవాల్సి వస్తున్నానో అని తను భావించి, మా నాన్న నాకు గురువే, మా నాన్న జీవితమే నాకు పాఠం అయిపోయింది, అంతకు తప్ప వేరే ఏమి లేదని చెప్పి మీరు ఆయనకి కోట్ల